పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్లో స్థానిక జనసేన నాయకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జనసేన పొదలకూరు మండల అధ్యక్షుడు దాసినేటి అనిల్ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజల కోసం పనిచేయకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అక్రమ దందాకు తెరలేపారన్నారు. దీని ఫలితమే 11 సీట్లకు పరిమితమై ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఎదురైందని అన్నారు. ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో జనసేన నాయకుల ఆగ్రహానికి తట్టుకోలేవని, గతంలో నువ్వు ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి కాలేదని, కేవలం జాక్పాట్ ముఖ్యమంత్రి అని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాపిశెట్టి విష్ణు, మనోజ్, ప్రసాద్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దాసినేటి అనిల్ కుమార్, పొదలకూరు జనసేన మండలాధ్యక్షుడు. ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి కారణం, నిన్న మాజీ ముఖ్యమంత్రి కోడికత్తి ముఖ్యమంత్రి నిన్న మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము పొదలకూరు మండలంలో మా పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాము. నిన్న మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్థాయిల గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఆయన మా బాస్తో, మా అధినేతతో తన స్థాయి కాదు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయి ఎలక్షన్ ముందు వాళ్ళ చిన్న ఆయన చంపబడి ఏదో అదృష్టంతో జాక్పాట్ ముఖ్యమంత్రి అతను జనాల్లో నుంచి వచ్చి జనాల కోరికలు వాళ్ళ విషయాల మీద వాళ్ళ వచ్చిన ముఖ్యమంత్రి కాదు. ఆయన ఏదో జాక్పాట్ ముఖ్యమంత్రి. ఆ జాక్పాట్ ముఖ్యమంత్రి నిన్న దశాబ్దం పాటు పోరాడి ఒక శతాబ్దం పాటు పనిచేసే విధంగా ఉన్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. ఆయన స్థాయి గురించి మాట్లాడుతుండో, ఆయన పులివెందల ఆయన నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 మంది కౌలు రైతులు చనిపోతే మా అధినేత ఒక్కో మనిషికి ₹1,00,000 చొప్పున 24 మందికి ఆయన నియోజకవర్గంలో ఇచ్చాడు. మా అధినేత ఎన్నో విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినా, మన పక్క తమిళనాడులో వచ్చినా, వరదలు వచ్చినా ఆయన సొంత డబ్బులతో ఎన్నో కోట్లు దానం చేసిండు. అది మా స్థాయి, అది మా పవన్ కళ్యాణ్ స్థాయి. ఆయన స్థాయిల గురించి మాట్లాడుతూ ఉండు. ఈరోజు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఆయన స్థాయి ఏందో తెలియాలంటే వాళ్ళ టైంలో సర్పంచులుగా ఎన్నికైనా వాళ్ళ సర్పంచులు అడిగితే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీరు ఎలా ఉంది, ఏ విధంగా నిధులు వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. మా పవన్ కళ్యాణ్ గారి స్థాయిల గురించి మాట్లాడితే మాతో సాలరు. గతంలో ఒక్కటి మిస్ అయింది. ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని చాలా అమర్యాదగా చాలా బహిరంగ సభల్లో మాట్లాడారు. ఆ ఒక్కటి ఏంటంటే మర్యాద. ఆ మర్యాద తక్కువ దానికి ఆ ఒకటికి ఇంకొకటి కలిపి 11 ఇచ్చినాం. ఈసారి ఒకటికే తెస్తాం. దయచేసి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, మీకు చెప్తున్నాం, మా అధ్యక్షుల గురించి కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈసారి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు తెలియజేసుకుంటాం. జై హింద్, జై జనసేన. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ MBBS, DNB చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు PGPN బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ M స్వప్నసుధ MBBS FIDM షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, MRO ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.